మనందరికీ తెలుసు గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అంటేనే కెమెరాస్‌కి బెస్ట్ అని. కానీ ఓల్డ్ మొబైల్స్ కూడా స్టిల్ ఇప్పటికి కూడా బెస్టా? దానికోసమే ఈ పిక్సెల్ 7 అయితే రివ్యూ చేయబోతున్నాను. కెమెరా రివ్యూ అనమాట. సో, మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అసలు పిక్సెల్ 7 మొబైల్ కెమెరా బెస్టా కాదా అని. నేనైతే ఈ గూగుల్ పిక్సెల్ 7 కెమెరాని అవుట్‌డోర్ కండిషన్స్‌లో అలాగే ఇండోర్ కండిషన్స్‌లో అదే కాకుండా డే టైమ్ అండ్ నైట్ టైమ్‌లో అయితే టెస్ట్ అయితే చేశాననమాట. ఒకవేళ మీరు ఈ పిక్సెల్ 7 మొబైల్‌ని ఈ సంవత్సరంలో అది కూడా ఒక బడ్జెట్‌లో మంచి మొబైల్ పిక్సెల్ నుంచి కావాలని చెప్పి సెర్చ్ చేస్తున్నట్లయితే మీకు ఈ పిక్సెల్ 7 ఆఫ్‌కోర్స్ కనపడే ఉంటుంది. సో, ఇది అసలు వర్తా కాదా అని చెప్పని ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమైపోతుందనమాట. నేనైతే చాలా ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే మీకు చూపిపోతున్నాను డిఫరెంట్ కండిషన్స్‌లో. దానికంటే ముందుగా ఒకసారి స్పెసిఫికేషన్స్ వైస్ అయితే చెక్ చేద్దాం ఫస్ట్ ఈ మొబైల్‌వి. ఈ పిక్సెల్ 7 మొబైల్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుందనమాట. బ్యాక్ సైడ్ అనేది, ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి మెయిన్ వన్ 64 మెగాపిక్సెల్, దీని అపర్చర్ f1.9. ఇక సెకండ్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్, ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అనమాట. దీని అపర్చర్ f2.2. ఇక ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా యొక్క ఫీల్డ్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే 120 డిగ్రీస్ అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది 13 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2. ఇంక ఈ బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని మీరు మ్యాక్సిమం వీడియోస్ 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మ్యాక్సిమం 4K 30 FPS వరకే సపోర్ట్ చేస్తుంది. 60 FPS ఆప్షన్ అయితే లేదు 4Kలో, కానీ 1080pలో అయితే ఉందన్నమాట. సో, ఇప్పుడు చూద్దాం కొన్ని ఫోటోస్ శాంపుల్స్, అది డే టైమ్ కండిషన్స్లో నేను క్లిక్ చేసినవి. మీరైతే ఫొటోస్ అనేది 0.5x నుంచి మ్యాక్సిమం 8x జూమ్ చేసి కూడా క్లిక్ చేయొచ్చు అనమాట ఈ పిక్సెల్ 7 మొబైల్లో. ఇక్కడ చూస్తున్న ఫొటోస్ అన్నీ కూడా మనకి చూడడానికి బాగానే ఉన్నాయి. ఇకపోతే మీరు ప్రతిసారి ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా సరే క్లిక్ చేసిన వెంటనే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. మీకు కింద ప్రాసెసింగ్ అనే ఒక ఆప్షన్ అయితే పడుతుంది. దాని తర్వాతనే మనకి ఫోటో కానీ వీడియో కానీ కనిపిస్తుంది అనమాట. నేను 8x ఫోటో క్లిక్ చేస్తున్న టైంలో, అంటే మొబైల్ డిస్ప్లే గురించి చెప్తున్నాను, దాంట్లో కనిపించిన దానికి ఇంకా ప్రాసెస్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వస్తుంది కదా, దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ నేను మంచి ఫొటోస్ పిక్ చేసుకోవాలి వీటిలో అంటే నేనైతే 1x అలాగే 2x ఫొటోస్ని అయితే చూస్ చేసుకుంటాను అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా డీటెయిల్స్ కూడా చాలా అంటే బాగున్నాయి అనమాట. ఇంకా రిమైనింగ్ 2 ఫొటోస్ అంటే మనకి పెద్దగా అయితే నాకు నచ్చలేదన్నమాట. మనకి ఈ గూగుల్ కెమెరా యాప్లో కొన్ని కంట్రోల్స్ అయితే లభిస్తాయి అనమాట. లైక్ బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, షాడోస్ అలాగే వైట్ బ్యాలెన్స్. ఇంతేకాకుండా ఇంకా మీకు మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మీరు రా ఫోటో క్లిక్ చేయొచ్చు, లేకుంటే జేపీఈజీ ఫార్మాట్లో కూడా క్లిక్ చేయొచ్చు. ఇంకా టైమర్ ఉంది, ఇమేజ్ రేషియోని చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి ఫ్యాన్సీ ఫిల్టర్స్ అయితే ఏమీ లేవన్నమాట. మోస్ట్లీ మనం ఇవి ఓప్పో, వివో మొబైల్స్లో చూసే ఉంటాం. ఆ ఫిల్టర్స్ అయితే దీంట్లో అయితే లేవన్నమాట. మీరు పిక్చర్ ఎలా క్లిక్ చేస్తున్నారో అదే విధంగా అయితే అవుట్పుట్ అయితే ఇస్తుందన్నమాట. పర్సనల్గా నాకైతే ఇలాంటి ఫొటోస్ నచ్చుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి వీడియో శాంపుల్ అనేది బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసినది అండ్ ఆల్సో స్టెబిలైజేషన్ కూడా. ఇది పిక్సెల్ 7 మొబైల్ బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట. అది కూడా 4Kలో. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది వీడియో క్వాలిటీ, స్టెబిలైజేషన్ అండ్ ఆల్సో ఆడియో కూడా. ఎందుకంటే మీరు వింటున్న ఆడియో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుందన్నమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో అండ్ ఆడియో అనేది. ప్రజెంట్ నేను 1x మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు కావాలనుకున్నట్లయితే 2x లెక్ జూమ్ చేయొచ్చు, లేదంటే అప్ టు 5x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ వచ్చేసి 5xలో అయితే ఉంది. అండ్ ఇంకొకటి కొన్ని విషయాలు చెప్పాలి ఈ బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసిన టైంలో ఏంటంటే, మీరు ఒకవేళ ఫొటోస్ క్లిక్ చేయాలంటే సైమల్టేనియస్గా క్లిక్ చేయొచ్చు అనమాట. కానీ ఒకవేళ ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్కి, లేకుంటే బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్కి షిఫ్ట్ అవ్వాలంటే అది కుదరని పని అనమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్లారిటీ అండ్ ఆడియో క్లారిటీ అనేది. ఈ వీడియో క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ మీరు జూమ్ చేయకుండా వీడియోని క్లిక్ చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు అంటే చాలా బాగుందన్నమాట. ఒకవేళ జూమ్ చేసి తీస్తున్నారంటే క్వాలిటీ అయితే లాస్ అవుతుందన్నమాట. ఇకపోతే 0.5x వీడియో రికార్డింగ్ అనేది ఓన్లీ మనకి 30 FPSలో మాత్రమే ఉందన్నమాట. 60 FPS మోడ్లో అయితే ఆప్షన్ అయితే లేదు. ఇంకా కంట్రోల్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీరు ఎక్స్పోజర్ కంట్రోల్ చేసుకోవచ్చు, వైట్ బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ లైక్ ఫ్లాష్ లైట్ అని, రెజల్యూషన్ అని, ఫ్రేమ్ రేట్, వీడియో స్టెబిలైజేషన్, ఇంకపోతే స్పీచ్ ఎన్హాన్స్మెంట్ కూడా అయితే ఉందన్నమాట. ఈ స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ ఓన్లీ మనకి 30 FPS వీడియో రికార్డింగ్ ఫార్మాట్లో అయితే ఉందన్నమాట. నాకైతే అసలు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు ఎందుకు 60 FPSలో ఇది ఎనేబుల్ చేయలేదని చెప్పని. మేబీ ఏమైనా లైక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ సాఫ్ట్వేర్ పరంగా కానీ హార్డ్వేర్ పరంగా కానీ నాకైతే తెలియదు. బట్ 30 FPS మాత్రమే ఇది సపోర్టెడ్ అనమాట. నేనైతే ఈ కెమెరా టెస్టింగ్ చేస్తున్న టైంలో ఒక ప్లేన్ అయితే వెళ్ళిందనమాట. సో, దాన్ని అయితే ఫోకస్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. బట్ చాలా స్ట్రగుల్ అయితే అయ్యాను అనమాట, ఫోకస్ చేయలేకపోయాను ఆ సబ్జెక్ట్ని. ఇప్పుడు చూద్దాం కొన్ని ఫోటో శాంపుల్స్, అది కూడా ఫ్రంట్ కెమెరాస్తో తీసినవి.
ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ నార్మల్ మోడ్‌లో తీసినవన్నమాట. ఈ పిక్సెల్ మొబైల్‌లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో కూడా మీరు మాక్సిమం 4x వరకు జూమ్ చేసి కూడా ఫోటోస్ అయితే తీయొచ్చనమాట. ఇది చాలా చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. నేనైతే ఎక్కడ ఏ మొబైల్‌లోనూ చూడలేదనమాట ఇలా జూమ్ చేసి ఫోటోస్ తీయడం అనేది. అండ్ బై ద వే ఈ 4x ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. ఓవరాల్‌గా సెల్ఫీస్ అది డే టైమ్ అవుట్‌డోర్ కండిషన్స్‌లో చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్న ఫోటోస్ పోర్ట్రేట్ మోడ్‌లో క్లిక్ చేసినాననమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ కూడా. బ్లర్ అనేది చాలా న్యాచురల్‌గా అయితే ఉంది. అండ్ ఆల్సో ఎర్రర్స్ కూడా ఎక్కువైతే లేవన్నమాట. ఇక 4x ఫోటో కంపేర్ చేసినట్లయితే నార్మల్ మోడ్ అలాగే పోర్ట్రేట్ మోడ్ ఇక్కడ మనకి చాలా షార్ప్‌గా అయితే కనిపిస్తుందన్నమాట నార్మల్ మోడ్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈ కెమెరా యాప్‌లో ఈవెన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి కూడా మనకి కంట్రోల్స్ అయితే లభిస్తాయన్నమాట. లైక్ బ్రైట్‌నెస్, షాడో, వైట్ బ్యాలెన్స్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. లైక్ స్క్రీన్ ఫ్లాష్ చేసుకోవచ్చు, జేపెగ్ ఆర్ రా ఫార్మాట్, ఫేస్ రీటచింగ్ ఎక్సెట్రా. ఇప్పుడైతే కొన్ని వీడియోస్ శాంపుల్స్ అయితే చూద్దాం ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేసినవి. అండ్ బై ద వే గైస్ మీరు వీడియోస్ రికార్డ్ చేసిన టైంలో కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి మీరు మాక్సిమం 4x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట 1x నుంచి. ఇక వీడియోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ముందు ఆల్రెడీ చెప్పాను కదా 4K 30 FPS మ్యాక్సిమం సపోర్టెడ్ అనమాట. ఇంకా ఫుల్ హెచ్డీ అయితే 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది పిక్సెల్ 7a మొబైల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట. అది కూడా 4Kలో. ఇక్కడ జడ్జ్ చేయొచ్చు మీరు ఎలా ఉంది వీడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ఆడియో క్లారిటీ అనేది. ఎందుకంటే మీరు వింటున్న ఆడియో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో స్టెబిలేషన్ కూడా చెక్ చేయొచ్చు. అండ్ నా హ్యాండ్ ఫుల్ స్ట్రెచ్ చేసినట్లయితే ఇంత అయితే వస్తుందన్నమాట వైడ్ అంతే. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మీరు కావాలన్నట్లయితే జూమ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట వీడియో రికార్డ్ చేసిన టైంలో. అది ఫ్రంట్ అయినా సరే బ్యాక్ అయినా సరే 4K అయినా సరే అనమాట. అండ్ ఇంకొకటి సేమ్ మనకి బ్యాక్ ఫేసింగ్ కెమెరాలో ఏ విధంగా అయితే ఉందో మీరు కెమెరాస్ అనేది షిఫ్ట్ చేయలేదన్నమాట ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్. అదే విధంగా ఉంటుందన్నమాట దీంట్లో కూడా. కానీ మీరు ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీరు డల్ లైటింగ్ కండిషన్స్లో కనుక వీడియో అనేది రికార్డ్ చేస్తున్నారు అంటే మనకి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. నేనైతే ఈ ఫీచర్ని టెస్ట్ చేసిన నైట్ టైం కండిషన్స్లో ఆ వీడియోస్ అండ్ ఫోటో శాంపుల్స్ కూడా కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను అనమాట డే టైం కండిషన్స్ తర్వాత. ఆల్రెడీ ఇప్పుడైతే ఇండోర్ కండిషన్స్లో తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ని అయితే చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ ఇండోర్ కండిషన్స్లో తీసిన అనమాట. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బాగుంది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. 8x ఫోటో మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతుందంటే ఈ మొబైల్లో తీసినది ఎక్కడైనా చాలా దూరంగా ఉన్న చోట మీరు ఏదైనా టెక్స్ట్ కానీ ఫోన్ నెంబర్ కానీ దాని నుంచి మీరు పుల్ చేయాలనుకున్నారు అంటే అప్పుడు ఈ 8x ఫోటో అయితే హెల్ప్ అవుతుంది. అంతేగాని మీరు 8xలో ఫొటోస్ తీసి మళ్ళీ హై క్వాలిటీ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈవెన్ దో ఇండోర్ కండిషన్స్లో నేను ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసిన ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి మంచి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేసిందనమాట. అది కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో. నేనైతే చాలా అయితే ఇంప్రెస్ అయిపోయాను. ఇప్పుడు చూడండి కొన్ని వీడియో శాంపుల్స్ ఇండోర్ కండిషన్స్లో తీసినవి ఫ్రంట్ కెమెరాతో. దీంట్లో మనకి స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. అదైతే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి మీరు చూస్తున్న వీడియో గూగుల్ పిక్సెల్ 7a మొబైల్, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో, అది కూడా ఇండోర్ కండిషన్స్ నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట. అండ్ బై ద వే నేనైతే స్పీచ్ ఎన్హాన్స్మెంట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేశాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా కట్ ఆఫ్ చేస్తుంది అండ్ నా వాయిస్ ఎలా క్లారిటీగా వినిపిస్తుంది అని చెప్పని. అండ్ ఆల్సో గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఇన్ కేస్ కావాలన్నట్లయితే జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. ఇది చాలా గ్రేట్ థింగ్. అండ్ ఇక్కడ పైన చూడొచ్చు ఫ్యాన్ అయితే యాక్చువల్గా టర్న్ ఆన్ అయితే ఉందన్నమాట. అంటే ఫాస్ట్గా అయితే తిరుగుతుంది, చాలా గాలి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ని ఆఫ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఆడియో అనేది. ప్రెజెంట్ అయితే స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసిన అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది మెయిన్ ఫ్యాన్ అనమాట ఏ విధంగా వస్తుంది ఏంటని చెప్పని. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇండోర్ కండిషన్స్లో, అది కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో చూసుకున్నట్లయితే. ఇప్పుడు చూడండి కొన్ని ఫోటో శాంపుల్స్ ఫ్రంట్ కెమెరాతో తీసినవి నార్మల్ అలాగే పోర్ట్రైట్ మోడ్లో, అది కూడా ఇండోర్ కండిషన్స్లో. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి నార్మల్ మోడ్, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసినవి అనమాట. ఇక ఫొటోస్ చూసుకున్నట్లయితే ఓకే అండ్ ఓవరాల్ షార్ప్నెస్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువైతే ఉందన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు షార్ప్నెస్ అనేది పోర్ట్రైట్ మోడ్లో, ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. కాకపోతే మనకి కెమెరా యాప్లో ఎటువంటి కంట్రోల్స్ అయితే లేవన్నమాట బ్యాక్గ్రౌండ్ బ్లర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. మనకి ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో అయితే ఉంటాయన్నమాట బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎంత కావాలని చెప్పి అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక స్లైడర్ లాగా. కానీ ఈ కెమెరా యాప్లో అయితే లేదనమాట. ఇకపోతే ఈ కెమెరా యాప్లోనే మనకి వీడియో సెక్షన్లో ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. దాని పేరు సినిమాటిక్ ప్యాన్. ఇదేంటంటే మనకి ఫుటేజ్ అనేది స్టెబిలైజ్ అయితే చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఫాస్ట్గా కానీ వెరీ స్లోగా కానీ మూవ్ చేశారంటే మొబైల్ అనేది, అంటే బీ రోల్స్ అవి తీసుంటారు ఆ టైంలో, చాలా స్మూత్గా అయితే అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట మీరు రికార్డ్ చేసిన తర్వాత. ఇక్కడ చూడొచ్చు మీరు పైన అండ్ అలాగే కింద అసలు ఏంటి డిఫరెన్స్ అనేది. ఇకపోతే ఈ మోడ్లో మీరు 4K అయినా సరే 1080p అయినా సరే మ్యాక్సిమం 30 FPS వరకే రికార్డ్ చేయొచ్చు అనమాట. 60 FPS ఆప్షన్ అయితే లేదు. ఇంకొక ఆప్షన్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫోటో స్పియర్. నేనైతే ట్రై చేశాను అనమాట క్లిక్ చేయడానికి ఇండోర్ అలాగే అవుట్డోర్ కండిషన్స్లో, బట్
నాకైతే కరెక్ట్‌గా అయితే రాలేదనమాట. ఇది ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్న ఆప్షన్ అనేది. ఇదేంటంటే మనకి 360 డిగ్రీస్ ఒక ఫోటోనైతే క్లిక్ చేస్తుందనమాట. ఇదేంటంటే మీరు చాలా ఓపికగా తీయాలనమాట. ఇక యాప్‌లో చూసుకున్నట్లయితే మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. దాని పేరు లాంగ్ ఎక్స్‌పోజర్. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ దాంతో తీసినవన్నమాట. ఈవెన్ ఇది ఫ్రంట్ అలాగే బ్యాక్ కెమెరా రెండిటికి అయితే వర్క్ అవుతుంది. నేనైతే కొన్ని ఫోటోస్ క్లిక్ చేశాను. ఒక వీడియో ప్లే చేస్తూ ల్యాప్‌టాప్ స్క్రీన్‌లో చాలా బాగా వచ్చాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న షార్ట్స్ పెనోరామా అనమాట. అండ్ ఇవైతే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా షార్ప్‌నెస్ బాగుంది. కలర్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మనకి కెమెరా యాప్‌లో మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ ఇవన్నీ కూడా. స్లో మోషన్ ఏంటంటే మీరు మాక్సిమం 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా టైమ్ ల్యాప్స్ అనేది మీరు మాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. నాకు తెలిసి ఈ 2 ఫీచర్సే అనుకుంటా మొబైల్‌లో చాలా లీస్ట్‌గా యూజ్ చేసేది. అండ్ ఆల్సో పెనోరామా షాట్ కూడా అయితే ఉంది. ఆల్రైట్, ఇప్పుడైతే డే టైమ్ షార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే నైట్ టైంలో తీసిన ఫోటోస్ అలాగే వీడియోస్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ నైట్ టైంలో తీసినాం అనమాట. అది కూడా అవుట్డోర్ కండిషన్స్లో. ఇంకా ఫోటో క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇవి చాలా డీసెంట్గా అవుతూ ఉన్నాయి. అండ్ నేనైతే కొంచెం ఇంప్రెస్ అయితే అయ్యానమాట. నేనైతే దీంట్లో కూడా 1x అలాగే 2x ఫోటోస్ అయితే తీసుకుంటున్నాను అవుట్ ఆఫ్ 4లో. ఆ రెండు అయితే చాలా బాగున్నాయి షార్ప్నెస్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే 1x ఫోటో చాలా డార్కర్గా అయితే ఉంది 2xతో కంపేర్ చేసినట్లయితే. ఓవరాల్గా మీకు కన్ఫ్యూజన్ లేకుండా సుత్తి లేకుండా చెప్పాలంటే 1x అలాగే 2x ఫోటోస్ బాగున్నాయన్నమాట నైట్ టైం కండిషన్స్లో. 0.5x అండ్ 8x బాగాలేదన్నమాట. ఈ 8x ఫోటో డీసెంట్ అని చెప్పొచ్చు నైట్ టైం కండిషన్స్లో. ఒకవేళ టెక్స్ట్ అది చెప్పాను కదా, ఈవెన్ డే టైంలో కూడా ఇదే అనమాట. టెక్స్ట్ కానీ ఏదైనా నెంబర్స్ ఉన్నాయంటే దాన్ని చదవడానికి ఓకే, కానీ మీరు హై క్వాలిటీ పిక్చర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇకపోతే దీంట్లో మనకి డెడికేటెడ్ నైట్ మోడ్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. అవి కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను ఒక ఫోటోస్ కూడా, అంటే సైడ్ బై సైడ్ కంపేర్ చేసి నార్మల్ అండ్ నైట్ మోడ్. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసినాం అనమాట, నార్మల్ అండ్ పోర్ట్రేట్ మోడ్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేనైతే స్క్రీన్ ఫ్లాష్ని అయితే టర్న్ ఆన్ అయితే చేశాను అనమాట. ఇంకా పోర్ట్రేట్ మోడ్ ఫోటో వచ్చేసి మనకి డీసెంట్గా అయితే ఉంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ షార్ప్నెస్ ఎక్కువైతే ఉంది యాజ్ యూజువల్గా. ఇప్పుడు చూడండి కొన్ని వీడియో శాంపుల్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసినవి, అది కూడా నైట్ టైం కండిషన్స్లో. ఇది పిక్సెల్ 7a బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది అనమాట. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ప్రజెంట్ ఇది పిచ్ డార్క్ కండిషన్ అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్ అయితే లేదు ఫ్లాష్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి రికార్డ్ చేస్తున్న టైంలో. బట్ రికార్డ్ చేయకముందే మనం ఆన్ లేదా ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే 0.5x అనమాట ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్స్టెంట్ షిఫ్ట్ అయితే అవుతుంది మనకి అపేచర్ డిఫరెన్సెస్ వల్ల లైటింగ్ అనేది. ఇది 1x, ఇది 2x అండ్ ఇది మ్యాక్సిమం 5x అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్లారిటీ అనేది. సో మంచి లైటింగ్ ఉన్నట్లయితే షార్ప్నెస్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో నేను పిచ్ డార్క్ కండిషన్స్లో ఎందుకు చేస్తున్నానంటే, సో ఇక్కడే ఈ విధంగా పర్ఫామ్ చేసిందంటే మీకు కొంచెం లైటింగ్ ఉన్న కండిషన్స్లో చూసినట్లయితే దీనికంటే ఎక్కువ పర్ఫామ్ అయితే చేస్తుంది కాబట్టి. ఇంకా ఈ వీడియో క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు 0.5x నుంచి 1xకి చాలా లైట్ అయితే షిఫ్ట్ అవుతుందన్నమాట. అంటే డార్కర్గా ఒక చోట ఎక్కువ బ్రైట్గా అయితే కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ కెమెరా లెన్స్ యొక్క డిఫరెంట్ అపేచర్ వాల్యూస్ అనమాట. అపేచర్ వాల్యూస్ తక్కువ ఉంది అంటే మనకి ఎక్కువ లైట్ అయితే తీసుకుంటుంది అనమాట. ఒకవేళ అపేచర్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే లైట్ అయితే ఎక్కువ తీసుకోదు కెమెరా సెన్సార్ అనేది. ఒకవేళ మీరు 1x ఆప్షన్ దాటి జూమ్ చేసి కనుక వీడియో తీయాలనుకుంటున్నారు అంటే నాట్ అట్ ఆల్ గుడ్ అనమాట నైట్ టైం కండిషన్స్లో. ఇది నేను పిచ్ డార్క్ కండిషన్స్లో అయితే తీసాను అనమాట. ఈవెన్ దో పిక్సెల్ మొబైల్ అయినా మనకి నైట్ టైం వీడియోగ్రఫీ అంటే ఎస్పెషల్గా మీరు జూమ్ చేసి రికార్డ్ చేస్తున్నారు అంటే ఈ మొబైల్ అంత అయితే వర్త్ కాదనమాట. వన్ మోర్ థింగ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను పిచ్ డార్క్ కండిషన్స్లో అయితే వీడియోస్ రికార్డ్ చేశాను అనమాట. ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్స్ అది కూడా మంచి లైటింగ్ ఉన్న సిచ్యువేషన్లో రికార్డ్ చేస్తున్నారు అంటే మీకు రిజల్ట్స్ కొంచెం బెటర్గా అయితే వస్తాయి దీనికంటే. ఇప్పుడైతే చూద్దాం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో శాంపుల్స్ అనేది. అది కూడా ఫ్లాష్ లైట్ అయితే టర్న్ ఆన్ చేసి స్క్రీన్ ఫ్లాష్ అనేది. ఇది పిక్సెల్ 7a మొబైల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అది కూడా నైట్ టైం కండిషన్స్లో రికార్డ్ చేస్తుంది అనమాట. ఇకపోతే లైట్ నా ఫేస్ మీద ఏదైతే పడుతుందో అదంతా కూడా స్క్రీన్ ఫ్లాష్ నుంచి అయితే వస్తుందన్నమాట. అంటే మనకి దీంట్లో ఎక్కడ డెడికేటెడ్ ఫ్లాష్ లైట్ ఆప్షన్ అయితే లేదు. అండ్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చుట్టూ చాలా నాయిస్ అయితే క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట ఇది. సో ప్రాసెసింగ్ తర్వాత చూద్దాం ఏ విధంగా అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అనేది ఈ పిక్సెల్ 7a మొబైల్. ఈ వీడియో అనేది నేను 4K అయితే రికార్డ్ చేశాను అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు చాలా నాయిస్ అయితే ఉంది. స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసినా కూడా ఇదైతే మనకి ఎటువంటి హెల్ప్ అయితే చేయట్లేదు అనమాట. నేనైతే ఈ ఓవరాల్ కెమెరా వర్డిక్ట్ అనేది ఈ వీడియో ఫైనల్ పార్ట్లో అయితే చెప్తాను. అసలు ఈ మొబైల్ ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు అని చెప్పని. ఇక్కడ చూస్తున్నది పెనోరామా షాట్ అనమాట, నైట్ టైం కండిషన్స్లో తీసినది. ఓవరాల్ ఇది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది.
ప్రీవియస్‌గా చెప్పాను కదా! ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి ఒక డెడికేటెడ్ నైట్ టైమ్ ఆప్షన్‌తో అయితే వస్తుందని చెప్పని. ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ బై సైడ్ నార్మల్ ఫోటో అండ్ నైట్ టైమ్ ఫోటో. చాలా హ్యూజ్ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, లైటింగ్‌లో గానీ, ఓవరాల్ షార్ప్‌నెస్ అన్నిట్లో కూడా చూసుకున్నట్లయితే. సో, ఫైనల్‌గా గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ యొక్క కెమెరా వర్డిక్ట్ ఇప్పుడు చెప్తున్నానన్నమాట. అండ్ ఆల్సో ఇంకోటి మర్చిపోయాను ఏంటంటే, ఈ మొబైల్ నేను డే టైమ్ అలాగే నైట్ టైమ్ ఇండోర్ అండ్ అవుట్‌డోర్ ఏదైనా సరే, ఎక్కడైనా సరే యూస్ చేస్తున్న టైంలో చాలా హీటింగ్ అయితే నోటీస్ చేశాను అనమాట. ఈవెన్ దో నేనేం హెవీగా వీడియోస్ రికార్డ్ చేయట్లేదు, జస్ట్ ఫొటోస్ కూడా సరే ఇదైతే హీట్ అయితే అయిందనమాట మొబైల్ అనేది. ఒకవేళ మీరు ఎక్కువ హీట్ ఉన్న ఎన్విరాన్మెంట్, మీ చుట్టూ యాంబియంట్ టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే మీరు ఇంకా ఎక్కువ హీటింగ్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఇంకోటి మర్చిపోయాను మళ్ళీ ఏంటంటే, నేను ఎటువంటి బ్యాక్ కేస్ యూస్ చేయకుండా ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్లిక్ చేశాను అనమాట. ఒకవేళ మీరు అది కనుక యాడ్ చేసినట్లయితే మీరు ఇంకా ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. సో, ఈ పిక్సెల్ 7a పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా నైట్ టైమ్ అలాగే డే టైమ్ కండిషన్స్లో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. పర్సనల్గా 1x అండ్ 2x ఫొటోస్ చాలా గ్రేట్ అనమాట. అది నైట్ టైం అయినా సరే, డే టైం అయినా సరే. ఇంకా రిమైనింగ్ ఆల్ ఫొటోస్ మనకి ఇదైతే స్ట్రగుల్ అయితే అవుతుందన్నమాట. మరి అంత గ్రేట్ క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇక ఈ జూమింగ్ ఫీచర్ ఉంది చూసారా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో, అదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఈవెన్ స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు, అది కూడా ఎక్స్టర్నల్ మైక్ అనేది లేకుండా, అంటే ఈ ఆప్షన్ మీకు చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. ఈవెన్ దో మనకి కెమెరా అన్ని పరంగా బాగున్నా కూడా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మిస్ అవుతాం అనమాట దీంట్లో. లైక్ పోర్ట్రేట్ వీడియో మోడ్ ఆప్షన్ లేదు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ కంట్రోల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు పోర్ట్రేట్ ఫొటోస్లో, ఇకపోతే డ్యూయల్ వీడియో మోడ్ లేదు, ఫోటో మోడ్ లేదు, ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే లేవన్నమాట. నేనైతే కొన్ని నెలల నుంచి చాలా మొబైల్స్ అయితే టెస్ట్ చేస్తున్నాను కదా. సో, బడ్జెట్ కేటగిరీలో మొబైల్స్కి ఈ ఆప్షన్స్ చాలా అయితే ఉంటాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అని, పోర్ట్రేట్ మోడ్ అని, ఇలా డిఫరెంట్ అనేది. ఇంత మనీ పెట్టి ఈ మొబైల్‌లో లేవు అంటే కొంచెం ఆశ్చర్యమనే చెప్పొచ్చు. ఎనీవేస్, కొందరికి ఇది నచ్చుతుంది, కొందరికి ఇది నచ్చదు. నాకేంటంటే అన్ని ఆప్షన్స్ ఉండాలి, బట్ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఆ పరంగా అనమాట. అంటే ఫ్యూచర్ ప్రూఫ్ అంటారు చూసారా, ఆ విధంగా. ఎవరైనా సరే మొబైల్ కెమెరా యూజ్ చేస్తున్నారంటే ఫోటోస్ అయినా క్లిక్ చేస్తారు, లేకుంటే వీడియోస్ అయినా రికార్డ్ చేస్తారు. అది డే టైమ్ ఆర్ నైట్ టైమ్ అంతే అనమాట. దానికి మించి ఇంకేం చేయరు. ఒకవేళ చేస్తున్నారు అంటే వెరీ రేర్ కేసెస్‌లో అయితే చేస్తారనమాట. ఎవ్రీడే అయితే యూజ్ చేయరు. ఆల్రైట్, ఫైనల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్, లేకుంటే మీరు ఒక మంచి బెస్ట్ మొబైల్ కావాలి వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి, ఇండోర్ కండిషన్స్ కానీ అవుట్‌డోర్ కండిషన్స్, మంచి లైటింగ్ ఉన్న టైంలో హీటింగ్ ఉన్నా పర్లేదు అంటే ఈ పిక్సెల్ 7a మొబైల్ మీకు ఒక గుడ్ చాయిస్ అనమాట. అండర్ 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో. ఐ డోంట్ నో ఈ పిక్సెల్ 8a మొబైల్ వార్మ్ అవుతుందా లేదా అని చెప్పని కెమెరా యూస్ చేస్తున్న టైంలో. ఒకవేళ అవ్వట్లేదంటే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ అయితే హీట్ అయితే అవుతుందన్నమాట మీరు కెమెరా యూస్ చేస్తున్న టైంలో, ఈవెన్ ఫోటోస్ క్లిక్ చేసినా కూడా సరే. సో, అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ పిక్సెల్ 7a మొబైల్ యొక్క రివ్యూ. ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఫొటోస్‌కి, వీడియోస్‌కి మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్‌లో చాలా బాగుంది. అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మనం మిస్ అవుతాం అనమాట. ఇంకా పోతే హీటింగ్ కూడా అయితే చాలా అయితే నోటీస్ చేశాను మొబైల్ యూస్ చేస్తున్న టైంలో, ఈవెన్ బేసిక్ యూసేజ్ కూడా. ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ అయితే యెస్, ఈ మొబైల్ తీసుకోవచ్చు, ఎటువంటి క్వెషన్ మార్క్ లేకుండా. వీడియోస్ చాలా బాగా అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ కాంటెంట్ క్రియేషన్ అంటే మీరు అట్లీస్ట్ ఒక రింగ్ లైట్ అయినా యూస్ చేస్తుంటారు కాబట్టి ఆ లైటింగ్ అయితే సెట్ అయిపోతుందన్నమాట. మీకు ఇవి కాకుండా ఇంకేమైనా స్టిల్ క్వెషన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఈ పిక్సెల్ 7a మొబైల్ రిలేటెడ్ అనమాట. మీరు క్లిక్ చేసి చూసినట్లయితే దీని గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, కెమెరాస్ కాకుండా. ఒకవేళ ఇదే కాకుండా ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే క్లిక్ చేయండి, అక్కడ మరిన్ని వీడియో లింక్స్ని అయితే ప్రొవైడ్ చేశాను.